Hello all, welcome to Cricket. So Tata IPL match number 20 between RCB and the MI. So RCB గెలిచేశారు అండ్ ఆర్సీబీ ఓవరాల్గా ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్స్తో టేబుల్లో టాప్ 3లో ఉన్నారు. ఎంఐ టాప్ 8లో ఉన్నారు. సో ఎంఐకి నిరాశ అని చెప్పాలి. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఇది. అండ్ ఆర్సీబీ అసలు చాలా చాలా మంచి హుషారులో ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ టెంపోని అమోజాన్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే ఏంటంటే ఆర్సీబీ వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ బౌలింగ్ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. యూజువల్గా ఆర్సీబీకి బ్యాటర్స్ సరిగ్గా ఉన్నప్పుడు బౌలింగ్ సరిగ్గా ఉండదు, బౌలింగ్ సరిగ్గా ఉన్నప్పుడు బ్యాటింగ్ సరిగ్గా ఉండదు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ టీం పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉంది. సో వాళ్ళు టైటిల్ విన్ అయ్యారు. సో వాళ్ళు ఛాంపియన్స్ లాగే ఆడుతున్నారు ఈ సీజన్ కూడా. అండ్ నిన్న మ్యాచ్ విషయానికి వస్తే ఇంకా టాస్ గెలిచి హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుకున్నాడు. సో అది ట్రెండ్ కదా. పైగా ముంబై లాంటి పిచ్ అంటే ఎవరన్నా సరే ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. బికాస్ చేసింగ్ ఈజీ ఆ గ్రౌండ్స్లో, చిన్న గ్రౌండ్ కాబట్టి. బట్ ఆర్సీబీ 240 రన్స్ స్కోర్ చేశారు. అండ్ ఫిల్ సాల్ట్ తన ఒక సాల్ట్ చూపించాడు. అతను 216 స్ట్రైక్ రేట్తో 78 రన్స్ చేశాడు. అండ్ విరాట్ కోహ్లీ ఒక 50 చేశాడు 130 స్ట్రైక్ రేట్తో. అండ్ అలాగే పట్టిదర్ అతను కూడా ఒక 190, 200 స్ట్రైక్ రేట్తో ఒక 50 చేశాడు. అండ్ లాస్ట్లో టిమ్ డేవిడ్ ఒక మంచి ఫినిషింగ్ ఇచ్చాడు 30. సో వీళ్ళ కాంట్రిబ్యూషన్తో ఆర్సీబీ 240 రన్స్ స్కోర్ చేసింది. సో ఎలాంటి పిచ్ పైన కూడా 240 చేసి చేయడం అనేది కొద్దిగా కష్టమే. బట్ ముంబైకి చేసి చేయగల ఆ క్యాపబిలిటీ ఉంది. బికాస్ వాళ్ళ టీం, వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది, మంచి మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో మంచి మంచి ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. సో ముంబై చేస్తుందని అనిపించింది. బట్ వాళ్ళు 18 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో ముంబైకి మేజర్ సెట్ బ్యాక్ ఏంటంటే రోహిత్ 19 రన్స్ ఏమో చేసి అతను రిటైర్డ్ హట్ అయ్యాడు. సో అతనికి క్రామ్స్ వచ్చినట్టు ఉన్నాయి, సంథింగ్ ఏదో అబ్డామన్ లేదా ఇంజురీ అయినట్టుంది. సో రోహిత్ వెళ్ళిపోయాడు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ కొంత అతను ఫిట్ అవుతుంది లేదని చూడాలి. అండ్ రైన్ రికల్టన్ అతను మంచి స్టార్ట్ ఇచ్చాడు ముంబైకి. బట్ అది బిగ్ స్కోర్ కన్వర్ట్ చేయకుండానే ఒక 30-35 మధ్యలోనే అవుట్ అయ్యాడు. సో తర్వాత హార్దిక్ పాండ్యా ముందుగానే వచ్చాడు, నెంబర్ 4లోనే వచ్చాడు. సో హార్దిక్ పాండ్యా ఒక 40 రన్స్ చేశాడు మంచి స్ట్రైక్ రేట్తో. అండ్ సూర్య కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. సో ఒక స్టేజ్లో 30 బాల్స్కి 85-89 చేసి చేయాలి ఎంఐ. సో చాలా కష్టం. ఇంకా ఎంఐకి చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోద్ది అనుకున్నాం. బట్ షెర్ఫన్ రూదర్ఫోర్డ్ సో ఒక వండర్ఫుల్ నాక్ ఆడాడు. 229 స్ట్రైక్ రేట్తో 71 రన్స్ చేశాడు. అందులో 9 సిక్సర్స్ ఉన్నాయి, ఒకే ఒక బౌండరీ ఉంది. సో అతను ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించబోయాడు. బట్ జస్ట్ 3 హిట్స్తో మ్యాచ్ అతను ముంబై చేతిలో నుంచి జారిపోయింది. బట్ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే పెనాల్టీమేట్ ఓవర్ 19th ఓవర్ వేసిన భువి పర్ఫెక్ట్గా వేసాడు. చాలా చాలా బాగా వేసాడు భువి. సో ఆ 19th ఓవర్ భువి చాలా బాగా వేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ పెరిగింది. సో 20th ఓవర్లో రొమారీ షెపర్డ్ ఓవర్లో ఒక నో బాల్ వచ్చింది, 2 సిక్స్లు కొట్టినప్పటికి కూడా వాళ్ళు 18 రన్స్తో గెలిచారు. అంటే 19th ఓవర్ భువి చాలా బాగా వేసాడు. అందులో ఐ థింక్ జస్ట్ 8 or 9 రన్స్ ఏమో వచ్చాయి అంతే ఆ ఓవర్లో. సో భువి తన ఎక్స్పీరియన్స్ అంతా, తన వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేశాడు. సో ముంబై వాళ్ళకి మనం వాళ్ళ బ్యాటింగ్, వాళ్ళ బౌలింగ్, వాళ్ళన్నీ బాగుంది అనుకుంటాం కానీ బట్ ముంబై బౌలింగ్ నిజంగా బాగుంది అసలు. ఎందుకంటే వాళ్ళు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్ కన్సీడ్ చేస్తున్నాడు. అండ్ ఆ ట్రెండ్ కూడా ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అన్నీ గెలుస్తూ వస్తారు సీజన్ ఓపెనర్లో. బట్ ఈసారి వాళ్ళు సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. 3 మ్యాచ్ల్లో కూడా వాళ్ళ బౌలర్స్ వాళ్ళని నిరాశపరిచారు. సో అక్కడ బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్ ఇలా మంచి మంచి బౌలర్స్, వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. బట్ బుమ్రా విషయానికి కూడా వస్తే బుమ్రా ఎకానమికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఓకే, యావరేజ్గా ఓవర్కి ఒక 8.5 రన్స్ ఇస్తున్నాడు. ఓకే, ఎకానమికల్ ఓకే. బట్ బుమ్రా వికెట్స్ తీయట్లేదు కదా. జరిగిన 4 మ్యాచ్ల్లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతను 4 మ్యాచ్లు ఆడాడు, ఎకానమికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతను 4 అవర్స్ కంప్లీట్, ఓన్లీ ఒక్క రాజస్థాన్ మ్యాచ్లో తప్పితే మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా అతను 4 అవర్స్ కంప్లీట్ కొట్టా పూర్తి చేశాడు. బట్ బుమ్రాకి వికెట్స్ రావట్లేదు. సో ప్లేయర్స్ కానీ, ఐ మీన్ కెప్టెన్ కానీ, టీమ్ కానీ, ఫ్యాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసేది బుమ్రా నుంచి ఎకానమికల్ బౌలింగ్ కాదు కదా. సో బుమ్రా నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వికెట్ టేకింగ్ డెలివరీస్ కదా. సో బుమ్రా వాళ్ళకి వికెట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు. అండ్ ట్రెంట్ బౌల్ట్ కూడా ఇది వరకు ఉన్నంత ఎఫెక్టివ్గా అతను పవర్ ప్లేలో లేడు. ఎస్పెషల్లీ అతను, మనకు తెలుసు కదా, ట్రెంట్ బౌల్ట్ ఇస్ స్పెషలిస్ట్. అతను స్టార్టింగ్ ఓవర్స్లో మంచి మంచి వికెట్స్ ఇస్తాడు. సో వీళ్ళకి బౌలింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. కాకపోతే సిఎస్ఏ, ఎస్ఆర్హెచ్
ఈ ప్లేయర్స్ గురించే మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఈ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అయిన బుమ్రాకి 4 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ లేకపోవడం ఏంటి? సో ముంబైకి కూడా బౌలింగ్లో చాలా చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే ఇంకా బాల్ చాలా చాలా దే హ్యావ్ టు ఫ్లయర్ స్టార్ట్ అసలు. సో ఎస్పెషల్లీ ఫిల్ సాల్ట్ అతను బాల్ 1 నుంచి ముంబై మీదకి అటాక్కి దిగాడు. సో మరి మిచెల్ పవర్ ప్లేలో 5th ఓవర్ మిచెల్ శాంటన్ వేసిన ఓవర్లో అతను వరుసగా 4 బౌండరీలు కొట్టాడు. అందులో 3 6 ఒక 4 ఉంది. సో అలా అతను ఎవరిని వదలలేదు. అతను బుమ్రా మీద అటాక్ చేశాడు, ట్రెంట్ బౌల్ట్ మీద అటాక్ చేశాడు. సో అందరి మీద అటాక్ చేశాడు. అండ్ టిమ్ డేవిడ్ లాస్ట్లో మళ్ళీ వాళ్ళకి ఆ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. సో నెంబర్ 4లో వచ్చాడు. అప్పటికి ఓవర్స్ తక్కువే ఉన్నాయి. సో అతను వచ్చాడు, తన రోల్, ఆ ఫినిషింగ్ రోల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. సో ఆర్సీబీ చాలా చాలా హైలో కనిపిస్తున్నారు. బికాస్ ఆ టీంకి అటు బ్యాటింగ్ కానీ వాళ్ళ బౌలింగ్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఈ మ్యాచ్ జోస్ హాజల్ కూడా ఆడలేదు, జేకబ్ డఫీ వచ్చాడు. రీజన్ చెప్పలేదు ఎందుకు ఆడలేదు అనేసి, మేబీ రెస్ట్ ఇచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ హైజల్వుడ్ లేనప్పుడు కూడా జేకబ్ డఫీతో వాళ్ళు మ్యాచ్ గెలిచారు. సో ఆర్సీబీ లుకింగ్ వెరీ వెరీ డేంజరస్.